ఇక్కడ జాగ్రత్త వినండి. ఈరోజు కూడా మన అంశం ఏంటంటే తిరుదయ్య. అంశం ఏంటి? తిరుదయ్య. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి లవదోకియా లవదోకియా సంఘంతో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, ఇదిగో నేను తలుపు దగ్గర నిలిచుండి తట్టుచున్నాను, మీరు ఏం చేయండి? తలుపులు తీయండి. మీరు తలుపులు ఏం చేయండి? తెరవండి. ఎందుకు తలుపు తీయమంటున్నాడు? వాక్యం చెప్పడానికా? నేను వస్తాను వాక్యం చెప్పిపోతాను అన్నాడా? లేదు. పోతే నేను వచ్చి ప్రార్థించిపోతాను చెప్పారా? లేదు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువు లవదోకియా సంఘంలోకి ఎందుకు రావాలనుకుంటున్నాడు? అద్భుతం చేయడానికా? ఆశ్చర్య కార్యములు చేయడానికా? ప్రార్థించిపోవడానికా? స్వస్థపరిచిపోవడానికా? బోధించిపోవడానికా? కాదు. హల్లెలూయా. మీరు తలుపులు తెరవండి, నేను మీ మధ్యలోకి, ఎక్కడ మధ్యలోకి? సంఘంలోనికి వస్తాను. సంఘమైన మీ మధ్యలోకి నేను వస్తాను. ఎందుకు వస్తాను అంటే, హల్లెలూయా, మీకు తినిపించడానికి నేను వస్తాను. హల్లెలూయా. ఎందుకు ప్రభువే వచ్చి తినిపించాలనుకుంటున్నాడు? హల్లెలూయా. ఇప్పుడు ఆ సంఘానికి కొరత ఏముంది అంటే, ఏ కొరత ఏమి? చదువు పైకి చదవండి ఒకసారి. పై వచ్చినారు. ఇంకొంచెం పైన, ఇంకొంచెం పైన. రైట్, అక్కడ వచ్చా. దేవుడి సృష్టికి ఆదియుడైన వాడు చెప్పు సంగతి ఏమనగా, ఇది సంగతి. ఇప్పుడు ఈ సంభాషణ ఎక్కడికి మాట్లాడుతున్నారు? అంతా కూడా సంఘమే. సంఘం ఎక్కడ ఉంది, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పండి. అది సంభాషణ నడుస్తుంది. హల్లెలూయా. జాగ్రత్తనండి. ప్రభులో వారేమో బయట ఉన్నారు. వదిలిపెట్టు. ఎవరు? ప్రధాన కాపరి బయట ఉన్నారు, సంఘమేమో లోపల ఉన్నారు. ఇప్పుడు ఏం నడుస్తుంది? డిస్కస్ నడుస్తుంది. ఎవరెవరికి? లోపల ఉన్నటువంటి సంఘము దూతకును, బయట ఉన్నటువంటి ప్రధాన కాపరికి ఏం నడుస్తుంది? ఇప్పుడు సంభాషణ. ఇప్పుడు ఆ బయట ఉన్నటువంటి దేవుడు ప్రధాన కాపరి మాట్లాడుతున్నారు. ఏమని? చదవయ్యా. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు. నువ్వు చల్లగా ఉన్న నీకు మేలు, వెచ్చగా ఉన్న నీకు మేలే. ఉండక నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావు. ఇక్కడ మంచిగా హల్లెలూయా, గట్టి హల్లెలూయా. ఇది ఎవరి పరిస్థితి? సంఘపు దూత పరిస్థితి. అంటే ఇంకో మాట చెప్పడం కొంచెం లోపలికి వెళ్ళాలంటే, లవదోకియా సంఘం యొక్క పాస్టర్ గారి పరిస్థితి. హల్లెలూయా. ఎవరి పరిస్థితి? లవదోకియా సంఘానికి ఒక దూత ఉన్నాడు. దూత అంటే సేవకుడు, పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారికి పరిస్థితి ఏంటి? ఒకటి, నులువెచ్చగా ఉన్నాడు. మీకు డౌట్ వచ్చిందా? నాకు వచ్చింది వాక్యతున్నప్పుడు. చల్లగా ఉంటే మేలు అంట, లేక వెచ్చగా ఉంటే నీకు మేలు. చల్లగా ఉండడం అర్థం ఏంటి? లోకంలో ఉండిపోవడం. వెచ్చగా ఉండడం అర్థం ఏంటంటే కంప్లీట్గా ప్రభులో ఉండడం. హల్లెలూయా. రెండు మేలే. ఎవరికి? మనిషికి. చల్లగా ఉండడం మేలు, లేకపోతే వెచ్చగా ఉండడము మేలు. లేకపోతే ఇక్కడ ఇంకో విషయం ఉంది. ఇప్పుడు మనం అందరం కూడా వెచ్చగా లేము. హల్లెలూయా. మీరు అన్నది నాకు అర్థమైపోతుంది. మీరు వెచ్చగా లేరు, నాకు తెలుసు. కానీ చల్లగా ఉన్నటువంటి మనము ఎందుకు ప్రభువును వెంబడిస్తున్నామంటే, ప్రభువైన యేసు క్రీస్తు వలె అగ్నిగా మారడానికి. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నారు? అగ్ని అయి ఉన్నారు. ఆయన మాట ఏమైంది? అగ్ని వంటిదై ఉంది. కాబట్టి ఇప్పుడు చల్లగా ఉన్నటువంటి మనము ఎందుకు ప్రభువుని వెంబడిస్తున్నాము, ప్రభువుని ఆరాధిస్తున్నామంటే, అగ్ని అయినటువంటి ఆయన వలె మారడానికి. హల్లెలూయా. అలాగే ఓకే, ఈయన చల్లగా ఉన్నాడంట, వెచ్చగా ఉంటాడంటే, ఓ కాలేమో నీళ్ళలో పెట్టి, ఇంకో కాలేమో అగ్నిలో పెట్టినమాట. అంటే ఓ కాలేమో లోకంలో, ఇంకో కాలేమో దేవుడు. నులువెచ్చగా ఉన్నావు. ఇలా నులువెచ్చుకున్నప్పుడు అప్పుడు ఆ నులువెచ్చని స్థితిని బట్టి
వచ్చేటటువంటి నష్టం ఏంటి అంటే ఇప్పుడు ఒక్కొక్క పడండి. నీవు ఒకటేంటంట, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దిగంబరుడవు, దరిద్రుడవు, గుడ్డోడవు. ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దేని బట్టి వచ్చినవి? ఇప్పుడు రోగం ఒకటి రెండా? ఒకటి రెండా? 5 6 చొక్కటి చూడండి. నులివెచ్చేస్తుంది, దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు, మొత్తం అన్ని. హల్లెలూయా. ఇప్పుడు ఒక పాస్టర్ గారికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి? 6 రోగాలు ఉన్నాయి. హల్లెలూయా. వింటున్నారన్నమాట. ఒక పాస్టర్ గారికి ఎన్ని రోగాలు? నాకు అనిపించింది పాస్టర్ గారికి 6 రోగాలు ఉంటే విశ్వాసులకి ఎన్ని రోగాలు ఉండవచ్చును అమ్మా కదా. ఇది చెప్పే శరీరం కోసం కాదండి. ఏంటి? లోపట ఆత్మీయ పరిస్థితి. నువ్వు ఊహించుకోండి, ఒక సేవకునికే ఇన్ని రోగాలు ఉంటే ఇక ఆ సేవకుని వెంబడిస్తున్నటువంటి ఆ సంఘంలో ఉన్నటువంటి అవిశ్వాసుల పరిస్థితి ఏంటి? హల్లెలూయా. సో ఇప్పుడు ఈ 6 రకాల ప్రాబ్లం కలిగి ఉన్నారు, దూత కలిగి ఉన్నారు. ఇప్పుడు అయ్యా నీ పరిస్థితి ఇది, కానీ నువ్వేమనుకుంటున్నావు? నేను దిగంబరిని అని అనుకోవట్లేదు, నేను గుడ్డివాడిని నువ్వు అనుకోవట్లేదు, నేను దిగంబరిని అనుకోవడము లేదు. కానీ ఒక్కసారి నేను చూశాను. చూశారంట, దేవుడు ఇతనిని చూచాడు. దేవుడు అతన్ని చూచినప్పుడు అతనికి అర్థమైన స్థితి వేరు, దేవుడికి అర్థమైన స్థితి వేరు. అందుకే ఇప్పుడు నీ స్థితి మారిపోవాలి, ఇప్పుడు నీ పరిస్థితి మారిపోవాలి అంటే నేను లోపలికి రావాల్సిందే. హల్లెలూయా. ఓ సంఘపు దూత, నీకు నువ్వుగా బాగుపడలేవు. ఇప్పుడు నువ్వు బాగుపడాలి అంటే, నీకు వస్త్రాలు రావాలి అంటే, నీ యొక్క గుడితనము పోవాలి అంటే నేను రావాల్సిందే. హల్లెలూయా. సరే, ఒక మాట ఇప్పుడు మంచి అర్థనండి. ఈ 6 రకాల ప్రాబ్లానికి ఒకటే సొల్యూషన్. చెప్పమంటారా? ప్రాబ్లమ్స్ అన్ని 6. ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి? 6. సొల్యూషన్ ఏంటి? ఒకటే. మీకు అర్థమైందా? ఇప్పుడు ఏం కలవాలంటే బయట ఉన్నటువంటి ప్రధాన కాపరి, లోపల ఉన్నటువంటి ఈ సంఘపు దూత ఇద్దరు కలవాలి. హల్లెలూయా. ఇద్దరు కలుసుకుంటే ప్రాబ్లమ్స్ మొత్తం ఏమైపోతాయి? సాల్వ్ అయిపోతాయి. హల్లెలూయా. ఇక తీసంటే తర్వాత చూసుకుందాం. సరే, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇంకొంచెం ముందు చేద్దాం. లూకా సువార్త మీకు కొంచెం అర్థం కావడానికి. లూకా సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయం 21 నుంచి. అప్పుడు ఆ కుమారునితో, తండ్రి, నేను పరలోకము విరోధముగాను ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడిని కాన నేను. అయితే తండ్రి తన దాసులను చూచి హల్లెలూయా. ఇది చాలా సార్లు విన్నారు. ఇది సంఘంలో కాకుండా ఎక్కువ మనం ధ్యానిస్తాం. అయినప్పుడు జాతీయండి. ఒక చిన్న పాట పడదామా? పడదా? రైట్. తప్పిదములు చేయువాడు వర్ధిల్లడు, అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరుడా. తప్పిదములు చేయువాడు వర్ధిల్లడు, అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరుడా. జిగడగల భూమి నుండి పైకి లేపి నీ పాదాలను స్థిరముగా నిలుపును ఆ ప్రభు. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి కీర్తనలో కూడా ఆ కీర్తనకు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నేను నా పాపములను, నేను నా దోషంలో కప్పుకోవాలని అనుకోవట్లేదు. హల్లెలూయా. దేవుడి కాడికి వెళ్ళి వాటిని ఒప్పుకోవడానికి, వారి నుంచి విముక్తి పొందడానికి నేను ఆశపడుతున్నానని ఆ కీర్తనకాడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు తప్పిపోయిన కుమార్ సంగతి అందరూ తెలుసు కనుక వినేషన్ మొట్టమొదటిగా చెప్పండి.
తండ్రి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు. తండ్రి కూడా పరిగెత్తుకొని వచ్చాడు. ఇద్దరు ఎక్కడ తీసుకున్నారు? ఓకే, ఇప్పుడు దిగంబరుడా కాదా? అన్ని ఇప్పుడు ఆ లవదోకియ సంఘం యొక్క పరిస్థితి ఎట్లా ఉందో ఈ తప్పిపోయిన కుమార్ పరిస్థితి కూడా అంతే, పెద్ద తేడేమి లేదు. కానీ లవదోకియ సంఘం దగ్గరికి ఏమో ప్రభు వచ్చి ఏం చేశాడు? తలుపు తట్టాడు. కానీ ఇక్కడ తప్పిపోయిన కుమారుడే తండ్రి వెతుక్కుంటూ పరిగెత్తుకుని వచ్చాడు. అప్పుడు తండ్రి చేశాడు, ఇద్దరు ఫస్ట్ చేసుకున్నారు, కలుసుకున్నారు, కౌగిలి మెడ మీద పడి చేసుకున్నాడ, ముద్దు పెట్టుకున్నారు. ఓకే, ఇంత మట్టి బాగుంది. ఇప్పుడు తండ్రి ఏమో మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. శిష్యుల్ని పిలుస్తూ దాసుని పిలిచి, అరే ఏంటి ప్రశస్త వస్త్రము తీసుకోండి రండి. హల్లెలూయా. దాని తర్వాత క్రొవ్విన తర్వాత రెండోది ఏంటి? ఉంగరమును తీసుకొని రండి. మూడోది ఏంటి? చెప్పులను తొలగించండి. దాని తర్వాత లాస్ట్కి ఏంటి? క్రొవ్విన పశువు ఉదయించండి. దేవుని ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నవి? కుమారుడు అక్కడ ఉన్నప్పుడు, తండ్రికి ఉన్నప్పుడు జరగట్లా. ఈ తండ్రి కుమారుడు ఇద్దరు కలిసినప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన. హల్లెలూయా. తండ్రిని కలిసినటువంటి మరో క్షణం కుమారుడు యొక్క పరిస్థితి ఏమైపోతుంది? ఇప్పుడు మారిపోతుంది. హల్లెలూయా. కానీ ఈరోజు ఎవరి స్థానంలో వారు ఉన్నప్పుడు, ఎవరి స్థానంలో వారు ఉన్నప్పుడు, ఇంకో మాట చెప్తాను మీకు రండి. యేసు రక్తము మనల్ని ఏం చేస్తుంది? చెప్పండి ఒకసారి. మనల్ని ఏం చేస్తుంది? కొంచెం గట్టిగా చెప్పండి. యేసు రక్తము దేని అడుగుతుంది? యేసు రక్తము మనలోని ప్రతి పాపమును, అమ్మ వింటున్నారా? ఏం చేస్తుంది యేసు రక్తము? మనలోని ప్రతి పాపమును కడిగిస్తుంది, పరిశుద్ధ ప్రసది. ఎవరు? ఇది మంచిదండి. ఇప్పుడు యేసు రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది, కానీ యేసు రక్తం మన ప్రతి పాపాన్ని ఒప్పుకోదు. మీకు అర్థమైంది లేదా? మళ్ళీ చెప్పమంటారా? ఏమర్థమైంది? హల్లెలూయా. ఒప్పింపు చేయడం మాత్రం అనేది, అది మళ్ళీ వేరే. అది ఒప్పుకోవడం వేరు, ఒప్పింప చేయడం వేరు, కడగడము దాంట్లో మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. హల్లెలూయా. ఒప్పింపు చేసే పని ఎవరిది? పరిశుద్ధాత్మది. కడిగే పని ఎవరిది? రక్తానిది. ఒప్పుకునే పని ఎవరిది? అది దేవుని చిత్రం. అర్థమే? ఇప్పుడు నీళ్లు మీ ముందున్నవి, మీ దాహం అనేది తీరదు. ఇప్పుడు మనలోని దాహం తీరాలి అంటే, మనలోని పాపం ప్రక్షాళన కావాలి అంటే, మనలోని అంతరంద్రియములు, మనస్సాక్షి, ఆత్మ దగ్గ 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 మెరవాలి అంటే అక్కడికి ఏం పోవాలి? యేసు రక్తం పోవాలి. ఆ యేసు రక్తం పోయి మనల్ని కడగాలి అంటే అంతకంటే ముందు మనం ఒప్పుకోవాలి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు యేసు రక్తం అని పాట పాడతాం, పాట పాడకపోతుంది ఆయన ఏమని? యేసు రక్తము పాడండి. యేసు రక్తము రక్తము, యేసు రక్తము అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన. హల్లెలూయా. ఈ పాట 100 సార్లు పాడినా నీ పాపాలు క్షమించబడము. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తమును గురించి, పాప క్షమాపణ గురించి, పరిశుద్ధ గంధం గురించి 100 సార్లు మీరు వాక్యం విన్నా మీ పాపాలు క్షమించబడవు. హల్లెలూయా. మీ పాపాలు క్షమించబడాలి అంటే రక్తము సిద్ధముగా ఉంది, పరిశుద్ధాత్ముడు సిద్ధముగా ఉన్నాడు. కానీ హల్లెలూయా, నీ ఉదయం తలుపులు తెరిచి ఏం చేయాలి? నీ పాపను నీవు ఒప్పుకోగలగాలి. మళ్ళీ చెప్తున్నాను, మీ పాపములను మీరు ఒప్పుకునేంత మట్టుకు ఎవరు ఏ పని కూడా చేయరు. హల్లెలూయా. మళ్ళీ చెప్పమంటారా? దేవుడు కానీ, పరిశుద్ధాత్ముడు కానీ, లేకపోతే దేవుని యొక్క వాక్యం కానీ, యేసయ్య రక్తం కానీ అది మన లోపల పని చేయాలి అంటే ప్రతి క్షణం అనుక్షణము మన పాపమును మనం ఒప్పుకునే పరిస్థితి మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏ కలిగి ఉండాలి? ప్రతిరోజు
చాలా మంది ఒక చిన్న పాట పాడి ఒక అధ్యాయం చదువుకొని అమ్మయ్యా నేను పరిశుద్ధనైపోయాను, నీ మొహమేం కాదు. హల్లెలూయా. బకెట్లో ఎన్ని నీళ్ళు ఉన్నా, పైన ట్యాంకిలా ఎన్ని నీళ్లు ఉన్నా, తర్వాత మీ ముందున్నటువంటి వాటర్ బాటిల్ ఎన్ని నీళ్లు ఉన్నా నీకేం ప్రయోజనం? ఆ నీళ్లు అనేవి నీ లోపలికి వెళ్ళాలి. హల్లెలూయా. వెళ్ళాలి. ఆ నీళ్ళు అనేది నీ లోపలికి వెళ్ళాలంటే కొంచెం పని మనం చేయవలసి ఉన్నది. అయితే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే హల్లెలూయా, మన పాపములను మనము ఒప్పుకున్నవలను. ఇప్పుడు ఆ తప్పినటువంటి కుమారుడు ముందే యేసు యొద్దకు తండ్రి యొద్దకు వచ్చాడు. వచ్చేం చేస్తున్నాడు? ఆరాధన చేయట్లేదండి. ఆరాధన ఏం చేస్తా, ఒకే ఒక పని చేస్తున్నాడు. తన పాపములు తాను ఒప్పుకొని వచ్చున్నప్పుడు ఆ ఒప్పుకునే లోపేమైనా అన్నీ అయిపోయినాయి. హల్లెలూయా. స్నానం అయిపోయింది, బట్టలు ఇచ్చేశాడు, ఉంగరం పెట్టాడు, చివరికి మళ్ళా విందు అంటే భోజనం కూడా చేస్తున్నారు. హల్లెలూయా. అయితే ఇంకా కొంచెం కింద చూడండి మీకు అర్థం కావడానికి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుంచి. పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలున్నది. 4వ చదవండి. 4వ వచనం. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధించబడినవి అంతయు సిద్ధముగానున్నది, పెళ్లి విందుకు రండని. చాలు. హల్లెలూయా. గట్టి హల్లెలూయా. ఇప్పుడు చిన్న మాట, ఇక్కడ లేకపోతే ఆ యొక్క చాలా మందికి పిలిపి వెళ్తుంది కదా, ఈ పిలుపు ఎందుకోసం? వంట చేయడానికా? ఎందుకు పిలుస్తున్నారు? ప్రశ్న కలదు మీకు. పెళ్లి యజమాని తరపున కొంతమంది వెళ్ళారు, వెళ్ళి రండి 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 అని పిలుస్తున్నారు. ఎందుకు రమ్మంటున్నారు? ఇంతేనా? ఎందుకు రమ్మంటున్నారు? చూడండి అవసరం మాట. 4వ వచనం. 22:4. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, హల్లెలూయా. ఇప్పుడు ఏం సిద్ధంగా ఉందంట? భోజనం మొత్తం సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఎందుకు వచ్చినటువంటి వారు? అంతే కదా, వేరే పడే పని అన్ని పడలు మొత్తం ఏమైపోయినా అన్ని రెడీగా సిద్ధంగా ఉన్నవి. ఇప్పుడు ఎందుకు రావాలంటే వచ్చేం చేయాలి? భోజనము చేయాలి. కానీ భోజనము చేయడానికి కూడా ఎవరేం చేయలేదు. ఎంతమందికి అయితే పిలుపు వెళ్ళిందో, ఎంతమందికి అయితే ఇన్విటేషన్ వెళ్ళిందో వారు ఎవరు కూడా ఏం చేయలేదు, రాలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఏమంటారు సాకులు చెప్తున్నారు. ఒకటి ఎద్దులు కొన్నాడు అన్నాడు, ఇంకోటి పెళ్లి చేసుకున్నాను అన్నాడు, ఇంకా ఎంత పోయిన ప్రతి ఒక్కరు చెప్పారు, సాకులు చెప్పారు. ఎందుకు? తినడానికి రమ్మన్నందుకే ఇంత బాధ. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ తప్పిపోయిన కుమారుడు వస్త్రాలు ధరించుకున్న, అంటే తన పాపములు ఒప్పుకున్న తర్వాత, అతని పరిశుద్ధపరచబడిన తర్వాత, అతని వస్త్రం ధరించుకున్న తర్వాత, అతని ఉంగరం పెట్టబడిన తర్వాత చివరిగా చేసిన పని ఏంటంటే చెప్పండి, తినడం. హల్లెలూయా. అదే ప్రకారంగా ఈరోజు దేవుని సంఘమైన మనం అందరం కూడా మారమనసు పొందుకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, సంఘంలో మనము చేర్చబడ్డాం. హల్లెలూయా. ఇప్పుడు సంఘములో చేర్చబడ్డటువంటి మనకు ఇప్పుడు ఏం కావాలి అంటే యేసును భుజించుట అనేది మనకు అత్యవసరమై ఉన్నది. ఏం చేయాలి? యేసును అనగా జీవాహారమైనటువంటి యేసును భుజించుట అవసరమై లేకపోతే అత్యవసరం ఉన్నది. మీకు ప్రశ్న అడుగుతాను, కొంతవరకు అర్థం కాదు, కొంచెం పాత వారు చెప్పొచ్చు, బర్రమ్మ కూడా చెప్తాను అనుకుంటున్నాను. చూద్దాం. మనిషి నాకు తెలిసి ఈ ప్రశ్నకి ఎవరు వేయలేరు అనుకుంటున్నాను. ఇప్పుడు వేస్తున్నా వారికి లైవ్లోకి చెప్తా కూడా చెప్పొచ్చు.
ఓకే, ఇజ్రాయెల్ పిల్లలకి మొత్తం మీద 2 రకాల ఆహారాలు ఉన్నాయి. 2 రకాలు చెప్పండి కొంచెం. 2 రకాల ఆహారాలు. ఒక ఆహారం ఏంటి అని చూస్తే, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రము దాటిన తర్వాత వారికి పరలోకం తెరవబడి ఏమొచ్చేస్తుంది? మన్నా వచ్చేస్తుంది. రైట్, ఇది ఒక ఆహారం. ఓకే, రెండవ ఆహారం ఏంటని చూస్తే, ఇలా ఇజ్రాయేల్ ప్రజలు నడుచుకుంటూ వచ్చారు, యోర్దాను దాటి కానానులో అడుగుపెట్టారు. నా మాట అందరూ ఆశ చెప్పాలి, ఇంకొంచెం లేట్ అయినా ఆగుతా. ఎందుకంటే ప్రతిసారి కొత్తలో వస్తుంది, కొంచెం నేను ఉపదేశం ఇవ్వకుండా సువార్తకి వెళ్ళిపోతాను కనుక బెజార్తినండి. హల్లెలూయా. ఒకటేంటి? పరలోకం నుంచి వస్తున్నటువంటి మన్నా. చెప్పండి ఏంటి? మన్నా. ఇలా మన్నాను తింటూ ఈశ్వర ప్రయాణము కొనసాగింది. ఇప్పుడు ఏమైంది? యోర్దాను 2 పాయలుగా చీల్చబడింది. ఇప్పుడు ఎక్కడ వేరాలు? దేవుడు వాగ్దానం చేసినటువంటి కానానులోకి వారు చేశారు, అడుగు పెట్టారు. ఎప్పుడైతే వారు కానానులో అడుగు పెట్టారో మన్నా ఆగిపోయింది. మన్నా ఏమైపోయింది? ఆగిపోయింది. ఇప్పుడు ప్రశ్న వస్తున్నా. రైట్, 2 రకాల ఆహారమైనా. ఒకటేమో పరలోకం నుంచి వచ్చేటువంటి మన్నా. రైట్. రెండవది, వాళ్ళు కానానులోకి వెళ్ళిన తర్వాత వారు కష్టపడి దున్ని రాళ్ళు అన్ని ఏరేసి భూమిని సదును చేసిన తర్వాత వారు పండించిన పంట. ఓకే, ఇప్పుడు 2 పంటలు ఉన్నాయి మీ ముందు. ఇప్పుడు అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ 2 పంటలలో, ఈ 2 ఆహారాలలో ఏది శ్రేష్టమైనది? మన్నా శ్రేష్టమైనది. మీరేమంటారు? తప్పైతే మనకు మార్కులు బోర్లే. 60 చెప్పారు, అట్లా అక్కడ చెప్పున్నారు. ఎవరు పండించింది? వారు పండించి శ్రేష్టమైనది. ఇప్పుడు 2 పండింది. ఇప్పుడు 2 రకాల ఆహారాలు. ఒకటేమో పరలోకంలో నుంచి దిగి వచ్చినటువంటి మన్నా. ఓకే, అది ఇక్కడ మనుషులు పండించింది కాదు, మనుషులు పండించిన ఆహారం అది కాదు. అది పరలోకం తయారైపోయింది. అది ఏ పాపము చేయనటువంటి దేవదూతలు తిన్నటువంటి ఆహారం. అది చెడిపోయిన పాడైపోయినటువంటి మనుషుల్ని బతికించడానికి వచ్చినటువంటి ఆహారం. అది ఈ పరలోకపు మన్నా అనేది చాలా చోట్ల కూడా మన్నా 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 చాలా శ్రేష్టమైనది, అది కోతిమీర లాకుండా తీయగా ఉంటుంది, ఆ పరలోకం నుంచి వచ్చింది అని చెప్పినప్పటికీ పరలోకపు మన్నా అనేది ప్రతి ఉదయం వరకు ఏమైంది? ఇవ్వబడింది. వారు ప్రతిరోజు ఏం చేయాలంటే దాన్ని చేసుకోవాలి, పోగు చేసుకోవాలి. ఆ టైం అయిపోయింది అనుకో, అది దొరకదు. ఒక కాలం ఉంటుంది, ఆ టైం అయిపోతే మళ్ళా మన్న వీరికి దొరకదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు మన్ను ఉందనుకోండి, రేపు అది ఏమైపోతుంది? పాసిపోతుంది. అది మళ్ళీ తినడానికి పనికిరాదు. ఓకే, అంత మాత్రం కాకుండా అది పరలోకం నుంచి వచ్చిన మన్నా అయినప్పటికీ ఆ మన్నా జీవాహారం కాదు. హల్లెలూయా. ఆ పరలోకం నుంచి మన్నా, ఆ మన్నాయే యేసుక్రీస్తు అని, ఆ మన్నాయే జీవాహారం అని బైబిల్ ఎక్కడ కూడా లేదు. హల్లెలూయా. ఓకే, రైట్. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఏంటి మరి అది పవిత్ర దూతలు తిన్నటువంటి ఆహారమేమో శ్రేష్టమైనది కాదన్నారు, మరి వీరు ఈ భూమి శపించబడింది, పండించిన వాడు కూడా శపింపబడినటువంటి వాడే, కానీ దీన్నేమో శ్రేష్టమైనది ఎందుకు అంటున్నామంటే అనాల్సి వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు మీరేం చేయాలి తెలుసా? ప్రథమ ఫలముల పండుగ ఆచరించాలి. ఏం చేయాలి? ఇజ్రాయేలు ప్రజలు ఏం చేయాలి? ప్రథమ ఫలముల పండుగ ఆచరించాలి. ఈ ప్రథమ ఫలముల పండుగ అనేది నిరంతరం చేయాలి. అవునా? ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రథమ ఫలముగా ఈ లోకానికి వచ్చేంత మట్టు, పరలోకం పోయేంత మట్టుకు ఏం చేయాల్సిందే? ఇజ్రాయేల్ ప్రజలు ప్రథమ ఫలముల పండుగ ఆచరించాలి. ఊళ్ళో చేస్తుంది కదమ్మా, ఊళ్ళో మీకు బాగా తెలిసి ఉంటుంది. ఊళ్ళలో బాగా చేస్తారు ప్రథమ ఫల పండుగ అంటే 4 ఎన్నులు కానీ వరదలు కానీ పోషణ చేస్తారు, దేవుని మందిరానికి పోయి ఇస్తారన్నమాట. అది ప్రథమ ఫలముల పండుగ. సరే, అయితే ఇప్పుడు దేవుడికి అంటే తాను పండించినటువంటి ఆ పంటలో ఉన్నటువంటి భాగం దేవుడు చేస్తున్నాడు, నాకు అర్పించమని చెప్పండి అడుగుతున్నాడు. హల్లెలూయా. అనగా ఒక మట్టి మనిషి సంపాదించినటువంటి, కష్టపడి సంపాదించినటువంటి ఆ
ఫలమును ఏం చేయాలి? దేవునికి అల్లాడించాలి, ఆ భాగం దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు పరలోకం నుంచి వచ్చిన మన్నా అయినా పర్వాలేదు, ఆయన దూతలు తినే మన్నా అయినా పర్లేదు, కానీ దానికి దేవునికి సమర్పించడానికి అవకాశమే లేదు. అది ఓన్లీ మన తినడానికినే. హల్లెలూయా. కానీ మనం పండించినటువంటి పంట అయితే ఉందో అది మనము తినకంటే ప్రభువుకు దానిని సమర్పించుకొని దాన్ని ప్రభువుకు అల్లాడించిన తర్వాత అది మనకు కూడా ఏమవుతుంది? ఆరంభించుతుంది. హల్లెలూయా. అర్థమైందా? అర్థమైందా? ఇంకొంచెం లోతుకి వెళ్తారు, అర్థమైతే లేదు తెలియదు అని చెప్తా. ఇంకొంచెం లోతుకి వెళ్తే ఇప్పుడు ఈ ధాన్యము లేకపోతే ఈ గోధుమ అనేది దేనికి సదృశంగా ఉంది? వాక్యానికి. ఇంకా వాక్యం ఎవరు? యేసు. రైట్ ఆన్సర్. ఓకే. ఇప్పుడు ఈ గోధుమ గింజ ఎవరు అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తే. ఓకే. మరి భూమి ఎవరు? భూమి ఎవరు? ఇది మట్టిలో ఉంది, మట్టే. ఈ మట్టే భూమి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరు మంటకు? పొలం అనుకుంది. ఇప్పుడు మనం ఎవరమి? పొలం. చెప్పండి ఏంటి? ఎవరు పొలం? నీవొక్క పొలం, నేనొక్క పొలం, మీరొక్క పొలం. పొలంలో ఏం చేయాలి? రాళ్ళను తీసేసేయాలి. ఏం చేసేయాలి? వచ్చింది కదా అయ్యా, మీరు దున్నుతారు కదా, దున్నారు కదా పొలం, దున్నారు ఎప్పుడన్నా? దున్నారా? రాళ్ళు, దాని తర్వాత ఈ ఏమంటారు గచ్చు పొదలు, ముండ్ల పొదలు అవన్నీ తీసేసినాక విత్తనాలు వేస్తారా? అవన్నీ ఉండక ఎంతరా? అవన్నీ కంప్లీట్గా తీసేసిన తర్వాతనే ఏం చేస్తాం? మనం విత్తనాలు అనేవి విత్తుతాం. హల్లెలూయా. ఎందుకని? ఒక మాట ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు ఎవరు చెప్పొచ్చు? ఇప్పుడు చెప్పండి అమ్మా. వింటున్నారా? ఒక భూమిలో, ఒక పొలములో మనం విత్తనాలు విత్తుతాము. మన దగ్గర బాగా విత్తనాలు ఎక్కువ ఉన్నాయని దీనికి నాశనం ఇప్పుడు కనీసం హల్లెలూయా. అంటే ఇన్ని విత్తనాలు ఇస్తే ఇన్ని విత్తనాలు రావాలి. నిజమా కదా? విత్తయాన్ని ఇన్ని విత్తనాలు ఉంటాయి, అన్ని కోస్తాం మనం. ఇన్ని విత్తనాలు పోయాలి. అలాంటి గోధుమ గింజల్ని సంచులు నింపాలి. అంతే కదా ఉద్దేశం? అయితే అలా మంచి పంట పండాలి అంటే భూమిని మనం అంత సదునుగా చేయాలి. ఓకే. ఇప్పుడు పొలం ఏమనుకున్నాము? చెప్పండి. మనమే పొలము. విత్తనం ఏంటి? దేవుని వాక్యము, లేకపోతే యేసుక్రీస్తే వాక్యము. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఈ పొలములో ఎవరిని తినా? మనము వాక్యం అనే యేసు అనేటువంటి విత్తనాన్ని మనం విత్తినాం. రైట్. నాటిన తర్వాత ఇప్పుడు ఏం మొలవాలి? నేను పొలం మొలవాలా, విత్తనం మొలవాలా? నాకు తెలియక అడుగుతున్నా. పొలం మొలవదా అమ్మా? అది సంగతి కదా, అట్లా చెప్పాలి. పొలములో ఏం మొలవాలి? ఇప్పుడు పొలం పెద్దగా అవుతుందా, విత్తనం పెద్దగా అవుతుందా? విత్తనం చెట్టేమవుతుంది? పెద్ద అవుతుంది. కానీ ఈ రోజుల్లో పరిచర్య మొత్తం ఏంటి తెలుసా? పొలంనే పెద్దగా చేయాలి. విత్తనం ఎట్టున్నా పర్లేదు కదా. పోయిన వారం వాక్యం విన్నాం. పోయిన వారం ఏం విన్నాం? వాక్యం విన్నాం. అది మొలకొచ్చిందా? చెట్టు అయిందా? పండు అయిందా? పూత పుట్టిదా? వేసుకుంటే ఓడమే. ఏంటి దాన్ని? పొలమన్నారు, కడుపు అంటారు. ఏమన్నారు? దాన్ని పొలమన్నారు, కడుపు అంటారు. కడుపులో ఎన్ని వేసినా ఎన్ని కోళ్ళు అయినాయో, ఎన్ని పోలేవా అమ్మ? ఇన్ని సంవత్సరాల వయసులో ఒకటి కూడా మనం అయ్యా మస్తు అర్ధ కిలో, పావు కిలో కాదు, కింటలు పోయి ఉంటాయి. మన బియ్యం కూడా కింటలే. ఎన్ని పోసినా అవి అటైపోతాయి, మళ్ళా తిరిగి వస్తుందేమో చూస్తారు దాన్ని ఎవరైనా? మీకు అర్థం? నేను తిన్నది మళ్ళీ బయటకు వస్తుందేమో అని చూస్తారా మీరు ఎవరన్నా? తిన్నదాన్ని చూడవు, కానీ విత్తిందాన్ని మీకు అర్థం ఇప్పుడు. హల్లెలూయా. అంటే విత్తిందేమో ఏమొస్తుంది? ఫలముగా బయటికి రావాలి. తిన్నదేమో అంటే పోతుంది. ఇప్పుడు మనం ఎవరము? కడుపులు కాదు, పొలం. హల్లెలూయా. పొలంలో ఏమిస్తున్నాం మనం? విత్తనం వేస్తున్నాం. ఏం విత్తనం వేస్తున్నాం?
యేసు అని విత్తనం ఇస్తున్నాం. ఇప్పుడు ఏసేం కావాలి? నీవు లావు కావద్దు, పొలము లావు కావడం కాదు. ఏం కావాలి? పొలములో ఏసేం కావాలి? మొలవాలి. ఆయన మొలిసి ఆయన చూపించాలి, ఆయనే పంటకు బయటికి రావాలి. హల్లెలూయా. ఓకే, అర్థం కదా? ఇప్పుడు ఏంటి? పొలం. ఈ పొలంలో ఇప్పుడు ఏం వేసినాం? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం రావాలంటే ఫలం అనేది రావాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఆదివారం వాక్యం వింటున్నాం, ప్రతి బేస్తవారం వాక్యం వింటున్నాం, ప్రతి శుక్రవారం వాక్యం వింటాం. కానీ వ్యవసాయం చేయడానికి కొంచెం బుద్ధి ఉంటుందండి. మనం లేకపోయినా కానీ ఎవరికి ఉంటుంది? వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి ఏముంటుంది? వారి మనసు ఉంటుంది. ఏమి ఉంటుంది? వారి మనసు అంతా ఏదైనా ఉంటుంది, పొలం మీదనే ఉంటుంది. ఆ మొలకెత్తిందా, పురుగు పట్టిందా, లేకపోతే అది ఇంకా ఏమంటారు కదా, ఈ తెగుళ్ళు వచ్చిందా, అది మంట అంటే పెరుగు వేయాలా, మందు వేయాలా అని మనసు అది ఎక్కడ ఉంటుంది? పొలం ఎంత బాగుంటే పంట అంత బాగుంటుంది. హల్లెలూయా. అయితే ఈరోజు ఇప్పుడు ఈ ఒక్కొక్కరి శరీరం అనే పొలములో వాక్యాలు విత్తుతూనే ఉన్నాము. యూట్యూబ్లో వాక్యం వింటున్నారు, ఫేస్బుక్లో వాక్యం వింటున్నారు, ఆదివారం వాక్యం వింటున్నారు, అన్నిట్లో వాక్యం వింటున్నారు. కానీ ఏ ఒక్క విశ్వాసైనా, ఏ ఒక్క క్రైస్తవుడైనా ఈ విత్తనం ఏమైపోతోంది? అది ఎదుగుతుందా, అది ఫలిస్తుందా, పూత కాస్త వస్తుందా అనేది ఎవరికి గ్రహింపడం లేదు. హల్లెలూయా. అప్పుడు మనల్ని వ్యవసాయం చేసేవారు అంటారా? అనరు. హల్లెలూయా. ఇదొక విషయం. అయితే మళ్ళీ వస్తున్నాను. ఇప్పుడు ఇజ్రాయేలు భూమిని దున్ని దాన్ని పండించి ఏం చేశారు? మొట్టమొదటిగా ఆ పతక ఫలమును యేసయ్యకు అప్పగించారు. దాన్ని చేశారు, వాళ్ళు దాన్ని పూజించారు. హల్లెలూయా. అయితే ఆ ప్రథమ ఫలం కూడా ఎవరు అంటే యేసుక్రీస్తే. ఆ జీవాహారం ఎవరు అంటే యేసు ప్రభుల వారే. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు కొంచెం మీకు అర్థం కాదని చెప్తాను నేను. టైం కూడా అయిపోయినట్టు. ఓకే, ఇప్పుడు మీరందరూ వాక్యం వింటున్నారు, మీరందరూ పాటలు మీరందరూ ప్రార్థిస్తున్నారు. కానీ మనం ఎంత ప్రార్థించినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత వాక్యాన్ని విన్నప్పటికీ ఎందుకు మన జీవితాలు ఆ యొక్క ఏ సంఘం అది లవదోకియా సంఘం వల్లే ఉంది అంటే, మనము పాట, ప్రార్థన, ఆరాధన ఇవన్నీ కూడా ఆచార ప్రకారంగా చేస్తున్నాం. కానీ వాటిని మనం ఏం చేస్తలేమో ఆస్వాదిస్తలేము. అలా చెప్పమంటారా? ఆస్వాదించడం వేరు, ఆచరించడం వేరు. ఉదాహరణకు ఈరోజు ఆదివారం కనుక ఎక్కడికి వెళ్ళాలి? చర్చికి వెళ్ళాలి. పోయేటప్పుడు ఏం వేసుకోవాలి? కానుక. పోయేటప్పుడు ఏం వేసుకోవాలి? కానుక వేసుకోవాలి. వచ్చిన వారు ఏం చేయాలి? చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తాలి, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయాలి, పాట పాడమంటే పాట పాడాలి. ఇదంతా ఏంటి? ఆచారం. ఈ ఆచారాన్ని మనము 10 సంవత్సరాలు ఆచరించిన నీ ఆత్మకు కాస్తంత కూడా క్షేమావధి దొరకదు. మరి చెప్పమంటారా? ఒకే కొనుకొచ్చి ప్రతి ఒక్కొక్క ముక్కిద్దాం అనుకున్నా, మళ్ళీ తక్కువ ఎక్కువ కష్టమవుతుందని నేను మళ్ళీ ఆగిపోయినా. నిజంగానే అనుకున్న ప్లానింగ్ చేసినాం, కానీ వద్దులు అనిపించింది. వినండి, ఇప్పుడు కేక్ ఎట్లా ఉంటుందమ్మా? కేక్ ఎట్లుంటుంది? కేక్ మెత్త ఉంటుంది, వేరే ఇంకా తీయ ఉంటుంది, ఇంకా చల్లగా ఉంటుంది తింటే. ఒక విషయం, ఇప్పుడు మెత్తగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, ఇంకేమన్నారు? ఈ రెండేంటి? మెత్తగా ఉండి చల్లగా ఉంటుంది, ఇది తినవసరం లేదు. మీకు అర్థమవుతుందా? ఈ కేక్ మెత్తగా ఉందని చెప్పడానికి తినవసరం, చల్లగా ఉందని చెప్పడానికి తినవసరం. ఏం చేయాలి చెప్పండి? దాన్ని ముట్టుకుంటే పట్టుకుంటే ఏం చెప్పొచ్చు? చల్లగుందురు, ఓకే. మెత్తగుందురు, ఇట్లా కొంచెం ఎట్లా అంటే మెత్తగుందురు, ఓకే. టేస్ట్ కదా. హల్లెలూయా. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, మీ పాట వినబడుతోంది, మీ ప్రార్థన వినబడుతోంది, కానీ మీ ప్రార్థన కానీ, మీ పాట కానీ, మీ ఆరాధన కానీ రుచిగా లేదు. అంటే దాన్ని ఏం చేస్తున్నారో మనము ఆస్వాదించాలి. కొంతమంది తెలుసా అండి, టీ తాగేటప్పుడు కన్ను మూసుకొని అంటారు,
నిజమా? ఏం చేస్తారు కనుమొస్తాడు అంటారు. ఎందుకని మనము తాగేటప్పుడు ఏం చేయాలని ఆస్వాదించగలగాలి. తినేటప్పుడు ఏం చేయాలి? మనము ఆస్వాదించాలి. అలా ఆస్వాదిస్తున్నప్పుడే మనల్ని మనం మైమర్చిపోతాం. నిజమా కాదా? కొన్నిసార్లు చికెన్ గారి మటన్ చేస్తే కొన్నిసార్లు తినలేము, కానీ కొంతమంది చేస్తారండి. అప్పుడు తింటున్నప్పుడు మనకు తెలియకుండా మన కన్ను మెల్లగా ముద్రపడుతుంది. ఎందుకు అంటామా లేదా? అంటే అర్థం ఏంటి? ఆస్వాదించే వారికే అది అర్థం ఉంటుంది, వేరే వారికి అది అర్థం కాదు. వీళ్ళు ఎందుకు కళ్ళు మూసుకున్నారో ఏమో, వీళ్ళు ఎందుకు చేతి పత్తికెత్తున్నారో ఏమో, ఎందుకు మాటికి హలో అంటున్నారో ఏమో, ఆయనకి ఏం అర్థం కాదు. ఎందుకు? ఆడు ఆస్వాదిస్తలే ఆరాధనని. పాట చేయమంటే చేస్తాడు, పాట పాడమంటే పాడతాడు, వర్షం చేయమంటే చేస్తున్నాడు. కానీ ఆ దేవునికి వీరికి ఏం లేదు, ఆస్వాదిస్తలే. హల్లెలూయా. సో కాబట్టి ప్రధాన కాపరి బయట ఉన్నాడు, సంఘం లోపల ఉంది. కానీ ఆ జీవాహారం వీడు తిన్నప్పుడే, దాన్ని ఆస్వాదించినప్పుడే వీరి స్థితి మారిపోతుంది. హల్లెలూయా. మీకు అర్థమైంది? ఇప్పుడు ప్రార్థన ఏమనుకోండి, ప్రభు వారిని కాపాడు, వీరిని కాపాడు, వారు రావాలి, వీరు రావాలి, వాళ్ళు చక్కగా జరగాలి అన్ని చేసినాం. కానీ ఒక్క మాట మీరు ప్రార్థన చేసిన కదా, మీరు నోటితో పలికిన ఆ మాటలకి, మీరు ఏమంటారు, నోటితో పాడిన ఆ పాటకు మీ ఆత్మకు ఏమయ సంబంధం ఉందా? పాట పాడినా మళ్ళీ పడదామా? డ్రమ కొట్టు. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, నీకు బహు దూరమైన నన్ను చేయదీసిన నా తండ్రివి, నీకు బహు దూరమైన నన్ను చేయదీసిన నా తండ్రివి. హల్లెలూయా. చాలు. ఇప్పుడు ఈ పాట 100 సార్లు పడినా నీ ఆత్మలో, నీ మనస్సులో, నీ మనసాక్షి ఎటువంటి స్పందన అనేది ఉండదు, తృప్తి అనేది ఉండదు. అదే మాటలని, అదే పాటలను నీ ఆత్మ తెరవబడి, నీ మనసు తెరవబడి, కళ్ళు మూసుకొని యథార్థంగా పాడు. హల్లెలూయా. నీకు తెలియకుండా నీ ఆత్మలో తృప్తి వచ్చేస్తున్నమాట. హల్లెలూయా. కానీ ఆ తృప్తి అనేది మీ పాటలలో లేదు. మీరు ప్రార్థిస్తున్నారు, ఇంత పొడుగు ప్రార్థించిన ఆ పాటలలో మీరు ప్రభువుని అడుగుతున్నట్టుగా లేదు. హల్లెలూయా. వస్తారు అడుగుతారు, నీళ్ళు ఏమి నీళ్ళు. అదే దాహంతున్నవాడు, ఆకతున్నవాడు, అమ్మా కొంచెం నీళ్ళు, అమ్మా కొంచెం ఆహారం పెట్టు. ఈ ఎవరితో కడుపు నిండినవాడు కాదు, కడుపు ఆకలితో నిండినవాడు. హల్లెలూయా. అంటే నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, ఒక ఆత్మ సంబంధమైన ఆరాధన అనేది, ఒక ఆత్మ సంబంధమైన ప్రార్థన అనేది, ఒక ఆత్మ సంబంధమైన పాట అనేది, అది శరీరం నుంచి బయటకు రాకంటే ముందు అది నీ ఆత్మలో ఉండాలి. హల్లెలూయా. అందుకే అన్నాడు, నేను ఆత్మతో పాడుతున్నాను, మనసుతో అనగా ఆ పాట అనేది, ఆ ప్రార్థన అనేది మీ మనస్సు, మీ ఆత్మ ఏకం కావాలి. ఇవి రెండు ఏకమై నీ గొంతులోంచి బయటికి రావాలి. హల్లెలూయా. అప్పుడు వినేవారికైనా తృప్తి, నీకైనా తృప్తి. ఈ రెండు లేకపోతే పాడడం కానీ ఏముండదు మనకు. కొన్నిసార్లు నిజంగా చెప్తున్నారు, మీరు ఏమనుకున్న పర్లేదు, మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎత్తు కొట్టుకుని ఎడుతూ ఒకసారి నిజంగా చాలాసార్లు ఏడిచినారు, లెక్క లేదు. ఎందుకు అంటే పాడ 2 పాటలైనా గాలి తిరిగినా అంతే. ఆ వాక్యము నువ్వు గాలి తిరిగినా కానీ ఆ వాక్యం లోపలికి వెళ్తలే, ఆ ప్రార్థన పైకి వెళ్తలే. దేవుణ్ణి ఏం చేయాలి? తాకగలగాలి. అప్పుడు దేవుణ్ణి నువ్వు ముట్టగలగాలి. ఏం చేయాలి? నీ ఆత్మ దేవుణ్ణి
చెప్పండి, ముట్టగలగాలి. కేకు మెత్తకుందని చెప్పినావు కదా, నువ్వు ఆ పాటలు పాడి మైమర్చినప్పుడు దేవుడు ఇలా ఉన్నాడు అని చెప్పగలగాలి. అది ఆరాధన. హల్లెలూయా. నువ్వు పాటలు పాడి దేవుడు మైమర్చినప్పుడు, ఆయన చల్లటి గాలి వచ్చినప్పుడు నీ ఆత్మకున్న బలం తొలగిపోయి ఇప్పుడు అంటే ఎట్లా ఉంటుందంటే చెప్తానండి, బాగా పరిగెత్తి 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 చెమటలు గారిని ఒక చల్లటి నీళ్ళు అది ఎట్లుంటుంది, మన ఆ ఫీలింగ్ దాన్ని మనము కానీ మనకు అది చల్లటి గాలి వచ్చింది. అట్లా నువ్వు పాటలు పాడుతూ ఉన్నప్పుడు, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అలాంటి ఒక వాతావరణము నీ శరీరము లోపట, నీ మనసు లోపట, నీ ఆత్మ లోపట కలగాలి. హల్లెలూయా. అది కలగాలి అంటే ఓ లవలుకే సంగమా నీ తలుపులు తెరవు. హల్లెలూయా. ఏం చెయ్యో, నీ తలుపులు తెరవు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నీ పాపాన్ని నీవు ఒప్పుకో. హల్లెలూయా. నీ పాపాన్ని ఒప్పుకోవడం ఎప్పుడైతే అంటే ఆ గాలిని కానీ, ఆయన చల్లటి ఆ దయని కానీ, ఆయన కృపని కానీ, ఆయన అభిషేకాన్ని కానీ మనం పొందకుండా, అనుభవించకుండా ఏంటి మన పాపాలే అటు. హల్లెలూయా. ఇవి తొలగిపోండి. ఫస్ట్ చేయాలి మనము మన ఉదయం తలుపులు. రెండోది ఏం చేయాలి, మన పాపాన్ని మనము ఈ 2 పనులు చేసినప్పుడు ఆటోమేటిక్ తెలియకుండానే మన లోపల ఏమొస్తుంది, ఆత్మ సంబంధమైన వాతావరణం. హల్లెలూయా. మనకు తెలియకుండానే మన ఆత్మకున్న దిగమతం తొలగిపోతుంది, మన ఆత్మకున్న ఆకలి తొలగిపోతుంది, మన ఆత్మకున్నటువంటి ఆ కలరం ఏమవుతుంది, తొలగిపోతుంది. ఎప్పుడు? ఎందుకంటే రక్షణ వస్త్రము ఆయనే, జీవాహారము ఆయనే, జీవజలము ఆయననే, ఆదరణ కూడా ఆయనే, అన్ని ఆయనే. కనుక ఆయన వస్తే మన కొరతలన్నీ ఏమైపోతాయి, తీరిపోతాయి. కానీ ఆయన బయట ఉంచి తలుపులు గట్టిగా పేదించుకొని యేసు రక్తము రక్తమని పాట పాడినా, మాట్లాడమని పాట పాడినా, చేతుల పైకి ప్రార్థించిన పాట వినబడుతుంది, చేతులు కనబడుతున్నాయి. కానీ ఆ ఆత్మీయ వాతావరణము లేకపోతే ఆ ఆత్మ సంబంధం, ఆ చక్కటి ఆ పరలోక వాతావరణము మీ లోపట కనబడదు. కారణం ఏంటి? తలుపులు మూయబడ్డవి, మన పాపం మనకు అడ్డుగా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు బలహీనులు బలపరచబడాలి అంటే, దిగంబరులకు వస్త్రం రావాలి అంటే, ఆ లవధోకియ సంఘం ఎట్లయితే తలుపేసుకున్నారో అట్లా మనం తలుపేసుకునే తలుపులు తెరవాలి. తలుపులు తెరిసి ఏం చేయాలి? ఆ ఇప్పుడు ఇంకోటి తెలుసా, కొన్నిసార్లు అనుకోకుండా టక్కుని నిలుపుతుంది చాయ్ తాగేటప్పుడు. ఏమైతే కొన్నిసార్లు టక్కుని చేస్తాం, అప్పుడు ఎక్కడ పడుతుంది కదా, టక్కుల మీద ఏమైతే కడపలో కూడా ఏమవుతుంది. రెండవది, చల్లటి కూడి తాగారు, అప్పుడు ఏమవుతుంది కడుపులో కూడా. ఎటు చెప్తున్నా కడుపులో ఉందని, ఎటు చెప్తున్నా కడుపులో ఉందని. పక్కు తెలుసా, కడుపు చల్లగా ఉంది, కడుపులో ఉందంటే, కడుపులో మంట అంటే ఎవరికి తెలియదు. అది ఎవరిలో ఉంటే వారికి అది తెలుస్తుంది. హల్లెలూయా. అదే ప్రకారముగా నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రార్థన చేస్తున్నారు, ఇక్కడ స్టార్ట్ చేయకండి, ఇప్పుడు స్టార్ట్ చేయదు. కానీ ఇంటికి వెళ్ళి కూడా ఈ శరీర సంబంధం అన్ని వాతావరణం మర్చిపోయి ఏం చేయండి, రాత్రి గీతలు ఏం చేయండి, ప్రార్థన చేయండి. ప్రభుకి ఏం చేయండి, పాట పాడి దేవుని ఏం చేయండి. ఆటోమేటిక్లీ నీ బయట వాతావరణం కాదు, ఫస్ట్ ఏంటంటే నా ఇంటి వాతావరణం మారాలి, నా సంఘ వాతావరణం మారాలి. కాదు, ఎక్కడ మారాలి, మంట లోపల కుట్టాలి. హల్లెలూయా. అప్పుడు ఏం చేయాలంటే హృదయం తలుపులు తెరవబడాలి. ఇవన్నీ జరగాలి అంటే యేసు క్రీస్తు అనే జీవాహారం లోపలికి రావాలి. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు ఈ రోజు తెలుసు వర్తమానం అంటే, పాట అయినా, ప్రార్థన అయినా, ఆరాధన అయినా ఇదంతా ఏం చేయాలి, ఆస్వాదిస్తూ చేయాలి. ఏం చేయాలి చెప్పడం అసలు ఎట్లా, ఆచారంగా చేయొద్దు, ఆచారంగా చేయొద్దు. ఆ దేవుణ్ణి మహింపరుస్తూ ఆస్వాదనలు చేస్తే అప్పుడు నీ లోపట్ల ఖచ్చితంగా అటువంటి ఆ పరిస్థితి ఏమైపోతే ఖచ్చితంగా మారిపోతాయి. ఒకసారి పడగిద్దామా, ఇప్పుడు ఒకసారి సాధిద్దామా. తడికాలం మూసుకోండి. మీ పక్క వాళ్ళు చూడకిగా నీవు దేవుని ఆత్మను తాకగలగాలి.
దేవుని ఆత్మ నీ ఆత్మ, దేవుని మనస్సు నీ మనస్సు ఏకం కాగలగాలి. యథార్థంగా స్లిచ్చు భయపరచు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీరు రాకుండా, యేసయ్యా మీరు రాకుండా అడ్డుగొని తలుపులు తొలగిపోనుగాక, తొరబడునుగాక. స్తోత్రం. మీ పాపాలు ఒప్పుకోనండి, అనారోగ్యతలో ముట్టండి, స్వస్థపరచండి. శారీర సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి అక్కరలు మీ నా మహిమలో తెరిచి నిత్య రాజ్యం వరకు సిద్ధపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రాణస్వ పరమ తండ్రి ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడవచ్చునందరికీ సార్వత్రిక సంఘానికి సకల పరిశుద్ధుల సదాకాలం కూడా నడిపించును గాక. ఆమేన్.